ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైనా చేయాలి, ఎక్కడో చోట పెట్టాలి, గోల్డ్ మీదో బ్యాంకులోనో అయితే ఎక్కడో చోట ఓపెన్ ప్లాట్ పెట్టుకోవాలి. రండి ఆ అమౌంట్ ఏదో మన కంపెనీలో కనుక 10 లక్షలు మీరు పాకెట్ కొనుక్కుంటే వాళ్ళు మొత్తం వేస్తాం, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, కటింగ్ చేస్తారు 10, దాని మీద 60 ఇస్తాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు తీసుకోవచ్చు, అంటే తరాలు తీసుకోవచ్చు. ఇది పాలనకి వచ్చే లెక్క. అదే కనుక అయితే అదే మెయింటెనెన్స్, అదే సెక్యూరిటీ, అదే 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 మేనేజ్మెంట్ కూడా అయితే డబుల్, అంటే 60 కోటి 20 లక్షలు ఇస్తాం. అయితే ఇక్కడ 200 వస్తాం. అదే ఎకరంలో అలా 4 చెట్లు వేస్తాం, 40 కట్ చేస్తాం. ఈ 40 మీద మీకు ఇన్సూరెన్స్గా 20 టన్నులు వస్తుంది దిగుబడి. 20 టన్నుల మీద మీకు వచ్చేది 2,40,00,000 ఆదాయం. ఎకరం మీద 2,40,00,000 ఆదాయం. ఇక్కడ 60 ఎలాగో అరెకరానికి 120 ఎలాగో ₹1,20,00,000 ఎలాగో అదే ఇక్కడ 2,40,00,000 ఆదాయం ఇవ్వండి. అసలు ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి పెట్టుబడి మీద వచ్చే ఆదాయం లేదే. ఇక్కడ లీగల్గా ఏంటి, మీకు పెట్టుబడి ఎక్కడ పెడతారు? వస్తువు మీద కాదు, పూర్తిగా ల్యాండ్ మీద పెడతారు. ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే ఎక్కడికి పోతారు. పెట్టుబడి మీరు ఎక్కడ పెట్టినా నష్టమే చూపిస్తారేమో కానీ ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు మీకు నష్టం చేయదు. ఒకటి, ల్యాండ్ కొనుక్కోవడం వలన ఏంటి లాభం అంటే ఆ ల్యాండ్ అలా ఉంచడం వలన మళ్ళీ అమ్మేటప్పుడు డబుల్ ట్రిపుల్ అవుతుంది. లేదా దాని మీద పంట ద్వారా ఆదాయం వస్తుంది. 2 ఆదాయాలు ఉన్నాయి ల్యాండ్ ద్వారా. ఒకటి, ల్యాండ్ అమ్ముకుంటే డబ్బులు వస్తుంది, ల్యాండ్ ఉంచుకుంటే పంట ద్వారా ఆదాయం వస్తుంది ఎప్పటికీ. ఇది మన కంపెనీ యొక్క ప్లానింగ్ అండి. సో ఇక్కడ మనము కొనుక్కుంటూ వచ్చే ఆదాయం జస్ట్ ఒక్కసారి పెట్టుబడి పూర్తిగా లీగల్ అండి. కంపెనీ ఇక్కడ పొలం కొనుక్కున్నా కూడా ఇందాక అడిగారు కదండి, అది కూడా చెప్తాను. పొలం కొనుక్కునే వారికి మన కంపెనీ అండి లోన్ ఇస్తుందండి. లోన్ సాధారణంగా నేను పొలం కొనుక్కుంటున్నాను, నాకు 4 లక్షలు లోన్ ఇవ్వండి అని మనం బయట బ్యాంకులు అడిగితే ఐటీ ఇవ్వాలి, సివిల్ కోర్ ఇవ్వాలి, తర్వాత వచ్చి మీ ఆస్తులు ఎంత పెట్టాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా షూరిటీ ఇవ్వాలి. ఇది లేకుండా మీకు ఇవ్వరు. అంతేకాదు మీ యొక్క సాలరీ సర్టిఫికేట్ చూసి, అంటే ఇక్కడ సాలరీ ఎలా వస్తుంది, మీ యొక్క జనరేట్ ఎలా జరుగుతుంది చూస్తారు, మీ ఇన్కమ్ ఎంత చూస్తారు, తర్వాత మీ ఆస్తి లెక్కేస్తారు. మీరు 4 లక్షలు అడిగితే మీ ఆస్తి ఖచ్చితంగా అక్కడ ఒక 20 లక్షలు 30 లక్షల పైన ఉండాలి బ్యాంకు. అదే మా దగ్గర సాయి మ్యూచువల్ కార్పొరేట్ సొసైటీ బ్యాంక్ మాది త్రూ గవర్నమెంట్ కంపెనీ ఒక బ్యాంక్ పెట్టి లోన్ ఇస్తుందంటే బాగా ఎక్కడికి అర్థం చేసుకోవాలి. ఈరోజు మా కంపెనీ ఈ బ్యాంకులో వచ్చే కస్టమర్స్కి ఎకరానికి 4 లక్షలు లోన్ ఇస్తుంది. ఎంతండి? 4 లక్షలు. మిగతా మీరు డబ్బులు వేసుకుంటే ఎకరం ₹5 మీరు కొనుక్కోవచ్చు. 4 లక్షలు లోన్ ఇస్తుందండి. మీరు పెట్టుకోవాల్సిన అమౌంట్ ఏంటంటే ఇక్కడ టోటల్గా మీరు ₹5,89,800 మీరు పే చేస్తే చాలు. మీకు 20 సెంట్లు భూమి మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. యాక్చువల్లీ ఒరిజినల్గా ఇది 10 లక్షలు అండి. క్యాష్ కట్టుకుంటే 9,50,000. లోన్కి వెళ్తే ఎక్స్పెన్స్గా మీకు ఇది అవుతుంది. ఇది ప్లస్ 4 లక్షలు లోన్ ఇస్తుందండి. ఈఎంఐ పద్ధతిలో మీరు కట్టుకోవచ్చు. ఈఎంఐ అనేది మీకు సుమారు అంటే 1 ఇయర్ ఉంది, 2 ఇయర్ ఉంది, 3 ఇయర్ ఉంది, 4 ఇయర్ వరకు ఉంది పీరియడ్ అనేది. అది మీరు 4 ఇయర్స్ పెట్టుకోనుకోండి ఫర్ మంత్ అండి మీరు కట్టుకోవచ్చు. ₹10,730 ఈఎంఐ అండి. అంటే ఈరోజు ఈఎంఐ అనేది మనము భూమిలో పెడుతున్నామండి. పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాం మనం? భూమిలో. ఇది సేవింగ్గా ఖర్చు అండి, ఖచ్చితంగా సేవింగ్. అది మీరు కారు కొన్నారు, లేదా ఏసీ కొన్నారు, లేదా ముఖ్యమైన విషయం కొన్నారు, ఈఎంఐ తీసుకున్నారు, అది సేవింగ్గా ఖర్చు అండి, ఖచ్చితంగా ఖర్చు అండి. ఇప్పుడు సేవింగ్గా ఖర్చు ఏమైనా కావాలి, నాకంటే సేవింగ్ కావాలి. ఇప్పుడు మనం సేవ్ చేస్తే ఏమవుతుంది, అది పిల్లలకు వర్తిస్తుంది. ఖర్చు పెడితే ఏమవుతుంది, మనతో అయిపోయింది. ఇంకా అందుకే మన పిల్లలు మనం తిట్టుకున్నారు, ఏం దాసా, ఏం కొన్నాం అడుగుతానండి. నాకు ఏం సాధించాం, పట్టిగా ఏమన్నా ఒక 1/2 ఎకరం కొని పిల్లలకి ఇచ్చామా? లేదు. ఒక 1/2 ఎకరం, ఒక 1/2 ఎకరం, ఒక ఎకరం పిల్లలకి ఆస్తికి ఇచ్చే అసలే అంటే కూడి కోసం అంటారు రేటే, కానీ మన పిల్లలకి ఏమి ఇచ్చామండి? కానీ ఇవ్వాలండి, పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇది ఇక్కడ కొనుక్కుంటే మీరు తింటారు, మీ పిల్లలు తింటారు, మీ మనవలు తింటారు, మీ మునమలు తింటారు.
మీ ఫోటో అక్కడ పెడతారు, దేని దగ్గర పెడతారు పక్క ప్రామిస్. అంటే ఇలాంటి ప్రాజెక్టు మంచిదండి, 4 లక్షలు వస్తుందండి, మీరు కట్టుకోవాల్సిన ఇదే. అంటే ఈ సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక భూమి రియల్ ఎస్టేట్లో పూర్తి పేమెంట్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తారు, పూర్తి పేమెంట్. ఇక్కడ మీరు పూర్తి పేమెంట్ కూడా ఎంత పేమెంట్ చేస్తే చాలు, మీకు 4 లక్షలు మీకు ఇస్తుంది. 4 లక్షలు మీకు లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా బయట ఐటీ ఉండాలి, తర్వాత చెప్పేటిగా అన్నీ ఉండాలి, తర్వాత ఎక్కువ వడ్డీ వస్తుంది. మా దగ్గర 12% వడ్డీ అంటాం, కానీ వాస్తవానికి మీకు 59 పైసలు పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. ఆర్బీ నమస్ కింద రూపాయలు చెప్తాం, కానీ వాస్తవానికి వచ్చిన కస్టమర్కి మేము ఇచ్చేది 59 పైసలు అండి, అంటే 50 పైసలు పడుతుంది. మీరు ప్రతి నెల 10,710 రూపాయలు కడతారంటే 48 ఈఎంఐలు అండి. మధ్యలో డబ్బులు కట్టేసుకోవచ్చు, మిగిలినది మాత్రం పడుతుంది. మాకు చక్రవడ్డీ బాలవడ్డీ ఏమి వేయండి మేము, ఓన్లీ మీరు పనులు కొనుక్కున్న దానికి. మీరు కొనుక్కున్న వల్ల మాకేమవుతుందంటే మీరు మా కస్టమర్ అవుతున్నారు. రెండోది, రేపు పొద్దున అమౌంట్ వచ్చినప్పుడు లావాదేవీలు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక నెల కట్టకపోతే లోన్ చేసుకుని నాన్న బూతులు ఆడతాడు, ఫోన్ చేసి తిడతాడు, అవసరమైతే ఇంటికి వచ్చి గోల్ చేస్తాడు, ఏ చూసినప్పుడు లేదా అని తిడతాడు. ఇక్కడ ఆ యొక్క పరిస్థితులకి మీకు రావాలి.